కొన్నిసార్లు అనుకుంటాం, నన్నేంటి దేవుడు అపజయ పాలు చేసి శత్రువుల మధ్యలోకి తీసుకొచ్చాడు అనుకుంటాం. నన్నెందుకు ఈ వ్యతిరేకుల మధ్యలో నిలబెట్టాడని దేవుణ్ణి మనం అనుకోని రీతిగా ఏదో తెలియని భాషలో సనుగులతోనూ గొణుగులతోనూ దేవుణ్ణి తిట్టుకుంటాం. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు అనుకోవచ్చు, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి మమ్మల్ని యుద్ధం చేసి వీళ్ళు తీసుకొచ్చేస్తే ఆ అవిధేతలను బట్టి యుద్ధం వచ్చింది, అక్కడే చంపేయకుండా మళ్ళీ శత్రువుల మధ్యలోకి ఎందుకు తీసుకొచ్చావు దానియేలు అనుకోవచ్చు. కానీ అనుకోవాలి. వారు ఎక్కడున్నప్పటికీ రోషంగా నిలబడ్డారు, దేవుని కొరకు నిలబడ్డారు. నిలబడినప్పుడు వారు నిలబడగా దేవుడు వారికి అభిషేకంతో నింపి నిలబెట్టాడు. మన దేవుని స్పెషాలిటీ ఏంటో తెలుసా? శత్రువుల మధ్యలో నిలబెట్టాడు అని అంటే మనల్ని హతమార్చడానికి కాదు, ఆ శత్రువులను నీకు స్వాధీనపరచడానికి. శత్రువుల మధ్యలో నీవు నలిగిపోవాలని కాదు, ఆ శత్రువులకే దిక్కుగా నువ్వు మారాలని. ప్రైజ్ ద లార్డ్. నువ్వు బానిసగా వెళ్తే నేను రాజుగా కూర్చోబెడతాడు. నీవు ఎక్కడున్నప్పటికీ నా దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించి ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉంటే నా దేవుడు నిన్ను అక్కడే హెచ్చిస్తాడు. దేనికి స్తోత్రం కలిగినగా.